ఇప్పుడు చూసినావా నేను గంటేస్తే ఏమైనాదో? గుళ్ళకొచ్చి ప్రసాదం అడుక్కుని తినాల్సిన కర్మ పట్టినది. నా ఇంటికాడ మీరు కూలోళ్ళెక్క పనోళ్ళెక్క బతికినారు. కానీ ఇప్పుడు ముష్టోళ్ళెక్క బతకాల్సి వచ్చినది. మమ్మల్ని తక్కువ అంచనా ఒక్క రోజు మాలాగా మీరు బతికి చూస్తే అప్పుడు మా బతుకు విలువేందో మీకు తెలుస్తుంది. పౌరుషం బాగానే పొడుచుకొచ్చినది గాని పోయి తిను. విన్నావా వదినా? ఒక్క మాట తక్కువ చేసండి వాళ్ళు కూడా, అడుక్కునే వాళ్ళు కూడా ఊరుకోరుదినా. అడుక్కోవడం అవసరం, మాట పడకపోవడం ఆత్మాభిమానం. ఆ అభిమానాన్ని కూడా చంపుకొని మీ ఇంటి దగ్గర నీ ఇష్టం వచ్చినట్లుగా బతికేమోదినా. ఎందుకో తెలుసా? మీ మీద నాకు అభిమానం లేక కాదు, ఎంతైనా అది నా అన్న ఇల్లు. వదినా అంటే అమ్మ లెక్క వదినా. అందుకే నువ్వు ఏమన్నా తలదించుకొని బతికావు. కానీ గెంటేసినా కూడా ఇలా గుడిలోనైనా మమ్మల్ని స్వేచ్ఛగా బతకని వదిన. ఎంచక్క మా ఇంటికొచ్చే బతకొచ్చు. ఏంటొదినా? అన్న పిలవమన్నాడా? పిలవమన్నాడా? నన్ను పిలుచుకురమ్మన్నాడా? మీ అన్న చెప్పనీకి గసలు మీ అన్న ఊరు నుంచి వస్తే కదా. మరి నేనే చెప్తానా రాండి అని. రాండయ్యా. ఒక్క మాట, ఒకే ఒక్క మాట. గా దుర్గమ్మ కాడ ఒకే ఒక్క మాట చెప్పు. నా కూతురు అల్లుడు మంచిగా లేరు, వాళ్ళ కాపురం సక్కంగా లేదు, గందుకే దంపతుల పూజ చేయించినా అని చెప్పు. ఒక్క మాట చెప్పు చాలు. జీవితాంతం నా ఇంటికాడ సుఖంగా బతకచ్చు. సత్యం. ఈ దేవుడి దైవం నా పెళ్ళానికి ప్రసాదమైనా పెట్టగలుగుతున్నాను. ఇది కూడా దొరకలేదు. అప్పుడు కూడా నువ్వు ఇలాగే వచ్చి అడిగినా నేను ఒప్పుకొనుదినా, లొంగిపో. ఆ దినం కూడా నా కూతురు కాపురాన్ని బయట పెట్టను. ఎందుకో తెలుసా? మేము ఆరిపోయే దీపాల వదిన. పద్మావతి బతుకు వెలగాల్సిన బతుకు. అందుకే నేను బ్రతికుండగా ఆ మాట చెప్పనదినా. అబ్బో, చాలా గొప్పగా ఎలుగుతాంది జీవితం. కాపురం చీకటైనాక జీవితం ఎట్టా ఎలిగితే ఏం లాభం? చూస్తా కూతురి జీవితం ఎంతకాలం ఎలుగుతుందో గది చూస్తా.
అత్తమ్మ మామయ్య ఎక్కడికెళ్ళుంటారు? ఎక్కడా కనిపించట్లేదు. భోజనం సమయం కూడా అయింది. ఎక్కడికి వెళ్ళారబ్బా? దాను, అందరూ తినేసినారా? ఆ, అత్తమ్మ మామయ్య ఎడా కనపడలేదు. ఎడకి పోయినారు? ఏమో తెలీదు. కనీసం వాళ్ళు తిన్నారా? ఏమో తెలీదు. పద్మావతి ఏడుంది? ఏమో తెలీదు. ఇంకేం తెలుసు నీకు? బాగా తినడం, గొడవలు పెట్టడం, ఇవే తెలుసా నీకు? నీ సంగతి సమయం వచ్చినప్పుడు చెప్తా. మావయ్య గారు, అత్తయ్య గారు ఏడకు వెళ్ళొస్తున్నారు? పోనీ భోంచేశారా? ఇందాకే కడుపు నిండా తిన్నాం బాబు. అది అరగలేదని బయటికెళ్ళి నడిచొస్తున్నాం. ఇంకాసేపు నడవలేకపోయారా? కడుపు నిండా తిన్నారు కదా, అరగాలి కదా. అమ్మ పద్దు, అల్లుడు గారు భోంచేశారో లేదో కాస్త వడ్డించమ్మా. నా భర్తకి ఏం చేయాలో నాకు బాగా తెలుసు, మీరేం చెప్పక్కర్లేదు. పద్దు, మీ అమ్మ ఏదో తెలియక ఆ మాట నీతో చెప్పింది. నువ్వు కోప్పడకమ్మా. పద. ఏమండి, ఇంకా మర్చిపోలేదా? ఏ సంగతి తోసి? అదే మధ్యాహ్నం జరిగిన దాని గురించేగా. మంగ అంటేనే బాధపడలేదు, పైగా మనమ్మాయి అంటే బాధపడతామా? నా బాధ నా మీద విసుక్కుందని కాదు తులసి. ఈ విసుగు ఎక్కువైపోతే తన కాపురం ఏమైపోతుంది అని. కాపురం దాకా ఆలోచిస్తున్నారేంటండి? మన మీద విసుక్కోడానికి తన కాపురానికి సంబంధం ఏంటండి? అబ్బే, దానికి దీనికి సంబంధం లేదు తులసి. కానీ ఈ చిక్కాకు అల్లుడు గారి మీద చూపిస్తే చూపించదండి. మన మీద విసుక్కోవడంలో కూడా తన తప్పేం లేదు. మనం తినకుండా వెళ్ళామనే బాధతో అలా మాట్లాడిందని అనిపిస్తుంది నాకు. అవునమ్మా, అమ్మా, నాన్న, అమ్మా, నేనే తొందరపడ్డానమ్మా.
నువ్వన్నట్టే మీరు తినకుండా వెళ్ళరన్న బాధతోనే అలా అన్నాను. కానీ తొందరపడి మిమ్మల్ని బాధ పెట్టాను నాన్న. నన్ను మన్నించండి. మన్నించేంత తప్పు నువ్వు చేయలేదమ్మా. కానీ అల్లుడు గారిని అర్థం చేసుకో అమ్మా. కాస్త నీ కాపురం మంచిగా ఉండాలని కోరుకుంటున్నాం. మళ్ళీ దాని కాపురం అంటారేంటండి? అబ్బే ఏం లేదు తులసి. మన మీద చికాకు చూపించినట్టే అల్లుడు గారి మీద కూడా చికాకు చూపిస్తే కాపురంలో కలతలు వస్తాయి అంటున్నాను. ఏమ్మా రావుగా? మీకు తెలీదా నాన్న, నేను మీ అల్లుడు గారి విషయంలో ఎలా ఉంటాను? తెలియదని కాదమ్మా, నీ కాపురం మంచిగా ఉండాలని నా కోరిక. ఉంటుందిగా తల్లి. ఇప్పుడు ఎలా ఉందో ఎప్పుడూ అలాగే ఉంటాం నాన్న. అమ్మ పట్టు, మీ కాపురం మంచిగా ఉండాలని పెళ్ళైన కొత్తలో చెప్పాను కదమ్మా. ఏమండి, మీరేం కంగారు పడకండి. మన పద్దు మన మాట తప్పకుండా వింటుంది. అమ్మ పద్దు, ఎప్పుడు అల్లుడు గారి ముందు చిరాకు పడకు. అలాగే అమ్మా, ఇంకెప్పుడు తొందరపడి అలా అనను. ఏ నాన్న, నా కాపురం గురించి ఇంకెలాంటి ఆలోచనలు పెట్టుకోకండి. ప్రశాంతంగా పడుకోండి, సరేనా? పెద్దోడా, ఒరే పెద్దోడా, అమ్మా గిట్ల రండ్రి. ఏందమ్మా? ఏందిరా ఈ మధ్య పనులన్నీ నత్తనడక నడుస్తున్నాయని తెలుస్తున్నది. జర ఇల్లొదిలి బయట పనులు చూసుకో. గట్లనే అమ్మా. సినయ్య, గా పాల కేంద్రం పనులు పాండన్నకు చెప్పు. గట్లనే అమ్మా. దుర్గమ్మ గారు నమస్కారం అమ్మా. నమస్కారం. మంచిగున్నారా? గణేశుని చందాల కోసమే కదా? అవునమ్మా, ఎప్పుడు మొదటి చందా మీ దగ్గర నుంచి తీసుకోవడమే మాకు అలవాటు. గట్ల మీరు మొదటగా ఇస్తేనే ఈ ఏడు కూడా గణేశోత్సవం మంచిగా జరుగుతుందమ్మా. అవునమ్మా, ఇతను చెప్పింది నిజం. అదీగాక ఈ ఊరికి మీరే పెద్దవారు, అందుకే మొదట మీరిస్తేనే మాకు మంచిగా ఉంటుంది. ప్రతి ఏడు మేమిచ్చే చందాలతో పాటు ఈ ఏడు కొత్తగా సీనయ్య పెళ్ళయింది కదా, ఈ ఏడు మీ పందిరి ఖర్చు, పూల ఖర్చు, ప్రసాదాల ఖర్చు, ఊరేగింపు ఖర్చులన్నీ గణేశుని విగ్రహం ప్రతిష్ఠించిన దగ్గర నుంచి నిమజ్జనం దాకా అన్ని నేనే ఇస్తాను. సంతోషం అమ్మా. పెద్దోడా, అమ్మా నువ్వు పోయి అల్మరాలో 1,00,000 రూపాయలు తీసుకొచ్చి ఇయ్యి. గట్లనే అమ్మా. బాగా మంచిగా చేయాలి గట్లనేనమ్మా. ఉత్సవాలన్నీ. ఆ? ఇగో అమ్మా. ఇగో ప్రస్తుతానికి దుంచండ్రి. తర్వాత ఎంత ఖర్చయితే అంతా నేను పంపిస్తాను. గట్లనేనమ్మా. పోయి ఏర్పాట్లు చూడండి. గట్లనేనమ్మా. పెద్దోడా, నువ్వు పోయి ఆ పనులు చూసుకో. గట్లనే అమ్మా. సీనయ్య, నువ్వు పోయి పాండనికి చెప్పిరా పాల కేంద్రం పనులు చూసుకోమని. గట్లనే పో. అమ్మా. ఏవండి, ఏందండి ఈ అన్యాయం? ఏందే అన్యాయం? ఎంత భక్తి ఉంటే మాత్రం గిట్ల గణేష్ చందాల కోసం లక్షలు లక్షలు దానం చేసుకుంటూ పోతే రేపు మనమే ఇంకోళ్ళు కాడికి పోయి దానం అడుక్కోవాలి. మంగా, నీకు మననే చెప్పిన ఏం చెయ్యాలో చేయకూడదో మా అమ్మకు బాగా తెలుసని. దానాలు ఇయ్యాలో పుచ్చుకోవాలో మా అమ్మకు తెలవదా? అన్ని సంగతులు అయిపోయినాయా?
మళ్ళీ ఇప్పుడు దేవుని చందా దగ్గర గొడవ పెట్టి నీకు వచ్చినావా? వచ్చినా లేదో చందాలు అడిగితే 5,000 10,000 ఇచ్చి పంపించాల్సింది పోయి గిట్ల గొప్పలకి పోయి ఖర్చంతా నాదే అని చెప్పి ₹1,00,000 ఇచ్చి పంపించినది. రేపు ఇంకోటి వచ్చి అడిగితే ఇంకో 1,00,000 ఇస్తుంది. గీ ఇంట్లో ఉన్నోళ్ళతో పాటు ఊర్లో జనాలందరినీ కూర్చోబెట్టి మేపుతున్నది. చివరికి ఇంకా మనకు మిగిలేదేముంది? చిప్ప తప్ప. గది కాదు వదినా. సీనయ్య సీనయ్య గణేశుడు అన్ని విఘ్నాలు పోగొడతాడ్రా. ఈ ఇంట్లో మనమే కాదు, మన దగ్గర పనిచేసేటోళ్ళు, మన పొలంలో పనిచేసేటోళ్ళు అందరూ మంచిగుండాలి. అదేంటమ్మా, మనం చేసిన దానానికి నువ్వేం అడగాలనుకుంటున్నావో నాకు అర్థమైనది సీనయ్య. అదేంటమ్మా, మనం చేసిన దానానికి నువ్వేం అడగాలనుకుంటున్నావో నాకు అర్థమైనది సీనయ్య. మనమేది కోరుకొని చేస్తే గదే జరుగుతుంది. నేను అందరి క్షేమం కోరుకునే గా పైసలు ఖర్చు పెట్టమని ఇచ్చిన. గందుకే మీకెవరికి ఏ విఘ్నాలు రాకుండా అందరి బతుకులు సల్లగుంటాయి. అదేగాక ఆకలిగున్నోనికి అన్నం పెడితే ఉన్న ఆస్తులేం కరిగిపోవు, తరిగిపోవు. విన్నావా? ఇట్టా దాన ధర్మాలు చేసుకుంటూ పోతే చివరకు మిగిలేది చిప్పే అన్నావు. ఇప్పుడు తెలిసిందా గా దాన ధర్మాల వెనక గొప్ప సంగతి? అమ్మ తన కోసం ఏదీ చేసుకోదు, 10 మంది కోసం చేస్తుంది. గట్లనే అమ్మ చేసేటి పని వల్ల 10 మందికి మంచే జరుగుతుంది గాని నష్టం జరగదు, కష్టం రాదు. చూడు, లేనిపోని ఆలోచనలతో మా అమ్మని దూరం చేసుకోకు. మా అమ్మకి నువ్వు నీతులు చెప్పాల్సిన పనిలే, మన పిల్లలకే కాదు మన మనవలకు కూడా చెప్పాల్సిన నీతులు ఆవిడ దగ్గరే నేర్చుకో. ఏంది సత్యం, ఈడని నిలబడినవేంది? లోపలికి రా. లేదమ్మా, అదే పక్కూర్లో సుందరయ్య అనే కౌలుదారుడు ఉన్నాడు కదా, అతను నాకు కబురు పెట్టాడు. ఒక్కసారి వెళ్ళి కలిసి రావాలి. గట్లనా? పోయిరా. అమ్మా, అదేదో తెలియక సీనయ్యకు చెయ్యి నయమయ్యేదంకా గా పాలకేంద్రం పనులన్నీ నువ్వే చూసుకో. గట్లనే అమ్మా.